నిజంగా హై డిమాండ్ ఉన్న క్రెడిట్ కార్డు. సబ్స్క్రైబర్స్ కూడా చాలా మంది ఈ కార్డు గురించి వీడియో చేయమని చాలా రోజుల నుంచి అడుగుతున్నారు. ఎందుకంటే ఈ కార్డు మొత్తానికి క్రెడిట్ స్కోర్ లేని వాళ్ళకి, అంటే సిబిల్ స్కోర్ మొత్తానికి స్టార్ట్ గాని వాళ్ళకి కూడా అప్రూవల్స్ వస్తున్నాయి. అండ్ అలాగే ఎంతో కొంత క్రెడిట్ స్కోర్ ఉండి లోన్స్ గానీ క్రెడిట్ కార్డ్స్ గానీ అప్లై చేస్తే ఊకే రిజెక్ట్ అయితే చూసిర్రా, వాళ్ళలో కూడా కొంతమందికి ఈ కార్డు అప్రూవల్ వచ్చింది. టు బి ఓపెన్ వేరే కార్డ్స్ తో కంపేర్ చేసుకుంటే ఈ కార్డ్ లో మీకు కొంచెం లిమిట్ తక్కువ రావచ్చేమో. అది కూడా ఎవరికి? క్రెడిట్ స్కోర్ మొత్తానికి లేని వాళ్ళకి అండ్ క్రెడిట్ స్కోర్ బ్యాడ్ స్టేజ్ లో ఉన్న వాళ్ళకి మేబీ తక్కువ లిమిట్ రావచ్చు. క్రెడిట్ స్కోర్ మంచిగా ఉన్న వాళ్ళకి అప్ టు 3 lakhs దాకా లిమిట్ వస్తుంది. కాకపోతే తక్కువ లిమిట్ వచ్చినా గానీ తక్కువ లిమిట్ వచ్చిన వాళ్ళు డిసప్పాయింట్ కాకండి. ఎందుకు అనంటే మీకు క్రెడిట్ స్కోర్ మొత్తానికి లేకున్నా, ఒకవేళ క్రెడిట్ స్కోర్ బ్యాడ్ స్టేజ్ లో ఉన్నా, మీకు 1000, 2000, 3000, 4000, 10,000 అప్రూవల్ వచ్చినా గానీ దాన్ని కళ్ళకు అద్దుకొని తీసుకోవాల్సిందే. ఎందుకు అనంటే మీకు తక్కువ లిమిట్ వచ్చినా సరే ఆ క్రెడిట్ కార్డ్ ని తీసుకున్నారనుకోండి, ఆ క్రెడిట్ కార్డ్ ని ప్రతి నెల 30% లిమిట్ యూజ్ చేసుకొని ఆన్ టైం బిల్స్ పే చేసుకున్నారనుకోండి, మీరు విత్ ఇన్ షార్ట్ టైమ్ లో ఒక 6 months నుంచి 1 year లోపు మంచి క్రెడిట్ స్కోర్ హిస్టరీ అనేది బిల్డ్ చేసుకుంటారు. ఆ తర్వాత మీరు ఎలాంటి లోన్స్ కి అప్లై చేసుకున్నా, ఎలాంటి క్రెడిట్ కార్డ్ కి అప్లై చేసుకున్నా గానీ ఈజీగా అప్రూవల్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మీలో ఎవరికైనా తక్కువ లిమిట్ వచ్చినా గానీ డిసప్పాయింట్ అయ్యి కార్డ్ ను వదిలిపెట్టకండి. తక్కువ లిమిట్ వచ్చిన కార్డ్ ని నేను చెప్పినట్లు వాడుకొని మంచిగా సిబిల్ స్కోర్ అనేది ఇంక్రీజ్ చేసుకోండి. అండ్ సెకండ్ ఏంటంటే ఈ కార్డ్ అనేది కంప్లీట్లీ లైఫ్ టైం ఫ్రీ. ఎలాంటి జాయినింగ్ ఫీ లేదు, ఎలాంటి యాన్యువల్ ఫీ లేదు. మీరు అవసరం ఉన్నప్పుడు కార్డ్ ని వాడుకోవడం, బిల్ పే చేయడం, అవసరం లేనప్పుడు పక్కన పెట్టేసుకోవడం. అండ్ ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే ఈ వీడియోలో నేను చెప్పే కార్డ్ ఏదైతే ఉందో ఇది రూపే క్రెడిట్ కార్డ్. రూపే క్రెడిట్ కార్డ్ అంటే దీన్ని యూపీఐ యాప్స్ కి కనెక్ట్ చేసుకొని మీరు యూపీఐ ట్రాన్సాక్షన్స్ కూడా చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ ఒక షాప్ కి వెళ్తారు, అక్కడ ఒక పాల ప్యాకెట్, టీ తాగుతారో ఏదో ఖర్చు ఉంటుంది కదా, అక్కడ క్యూఆర్ కోడ్ అనేది ఉంటుంది కదా, ఆ క్యూఆర్ కోడ్ కి స్కాన్ చేసి డైరెక్ట్ గా ఈ క్రెడిట్ కార్డ్ లో నుంచే మీరు డబ్బులు పే చేయొచ్చు. మీ బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు టచ్ చేయకున్నా గానీ ఈ క్రెడిట్ కార్డ్ లో నుంచే డబ్బులు పే చేయొచ్చు. ఇది కూడా మంచి అడ్వాంటేజ్. ఫోర్త్ ఏంటి అంటే ఇది సూపర్ బెనిఫిట్ ఈ కార్డ్ లో. ఈ కార్డ్ ని వాడుకొని మీరు అప్ టు 20% దాకా క్యాష్ బ్యాక్ అనేది తీసుకోవచ్చు. 2 సెలెక్టెడ్ కేటగిరీస్ ఉంటాయి. సో 2 సెలెక్టెడ్ కేటగిరీస్ ఏవైతే మీరు ఎందులో అయితే ఎక్కువగా ఖర్చు పెడతా అనుకుంటారో ఆ కేటగిరీస్ మీరు సెలెక్ట్ చేసుకుంటే ఆ కేటగిరీస్ లో అప్ టు 20% వరకు మీకు క్యాష్ బ్యాక్ వస్తుంది. ఎగ్జాంపుల్ మీరు ఆన్లైన్ షాపింగ్ చేస్తారు, గ్రాసరీస్ పైన ఎక్కువ ఖర్చు పెడతారు అనుకోండి. సో ఈ 2 కేటగిరీస్ ని సెలెక్ట్ చేసుకున్నారు అనుకోండి, ఈ 2 కేటగిరీస్ లో మీకు అప్ టు 20% వరకు క్యాష్ బ్యాక్ వస్తుంది. అండ్ ఇంకొకటి, మీరు ఇప్పుడు కార్డు తీసుకునేటప్పుడు ఈ కేటగిరీ సెలెక్ట్ చేసుకుంటే ఫ్యూచర్ మొత్తం ఇదే కేటగిరీస్ ఉంటాయా అంటే అట్లుండదు. మీరు ఎవ్రీ మంత్ మీకు కావాల్సిన కేటగిరీస్ చెక్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ ఈ మంత్ లో మీరు ఆన్లైన్ షాపింగ్ చేసేది ఎక్కువ ఉంది, గ్రాసరీస్ తీసుకునేది ఎక్కువ ఉంది, ఈ మంత్ మీరు ఈ 2 కేటగిరీస్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మంత్ మీరు ఫ్యూయల్ దగ్గర ఎక్కువ ఖర్చు పెట్టేది ఉంది, మూవీ టికెట్స్ పైన, ఎంటర్టైన్మెంట్ దగ్గర ఎక్కువ ఖర్చు పెట్టేది ఉంది అనుకోండి, ఎగ్జాంపుల్ ఓటీటీస్ పైన. సో ఆ నెక్స్ట్ మంత్ ఆ మీ ఖర్చులకు కావాల్సిన కేటగిరీస్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది కూడా మంచి అడ్వాంటేజ్. ఇట్లా కావాల్సిన కేటగిరీస్ అనేది సెలెక్ట్ చేసుకుంటూ మీరు అప్ టు 20% వరకు క్యాష్ బ్యాక్ తీసుకోవచ్చు. అండ్ ఇంకొక మంచి విషయం ఏంటి అని అంటే మీరు ఏదైతే ఈ కార్డ్ ద్వారా క్యాష్ బ్యాక్ ఎర్న్ చేస్తారో ఆ క్యాష్ బ్యాక్ అనేది డైరెక్ట్ గా ఈ క్రెడిట్ కార్డ్ యొక్క అకౌంట్ కే యాడ్ అయిపోద్ది, క్యాష్ రూపంలోనే యాడ్ అయిపోద్ది. సో వేరే కార్డ్స్ లాగా మీకు రివార్డ్ పాయింట్స్ వస్తాయి, ఆ రివార్డ్ పాయింట్స్ ని రిడీమ్ చేసుకో, ఆర్డర్ రిడీమ్ చేసుకో, ఈ గిఫ్ట్ కార్డు కొను, ఆ గిఫ్ట్ కార్డు కొను అనే తలనొప్పి అయితే అస్సలు ఉండదు. సో ఇది కూడా మంచి అడ్వాంటేజ్ బిగినర్స్ కి, అంటే క్రెడిట్ కార్డ్స్ గురించి ఎక్కువ తెలియని వాళ్ళకి కూడా ఆ రిడీమ్షన్ అనేది క్యాష్ రూపంలో అవుతుంది కాబట్టి అస్సలు కన్ఫ్యూజ్ గారు. అన్ని చెప్తున్నావు కానీ అసలు కార్డ్ ఏందో రివీల్ చేస్తలేవు అని చెప్పి తిట్టుకుంటున్నారు కావచ్చు. కార్డ్ వచ్చేసి రోర్ బ్యాంక్ క్రెడిట్ కార్డు. యాక్చువల్ గా ఇది యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఉంది చూసిర్రా, దీని పార్ట్నర్షిప్ లో ఈ కార్డ్ అనేది లాంచ్ చేసింది. సో మీరు ఈ కార్డు తీసుకుంటే మీకు క్రెడిట్ కార్డ్ వచ్చినట్టు ఉంటుంది. అండ్ ఈ క్రెడిట్ కార్డ్ ద్వారానే ఆటోమేటిక్ గా మీకు ఒక బ్యాంక్ అకౌంట్ కూడా ఓపెన్ అవుద్ది. ఆ బ్యాంక్ అకౌంట్ కూడా 0 balance బ్యాంక్ అకౌంట్. అందులో మీరు ఎలాంటి మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. మీరు అవసరం ఉంటే ఇట్లా వాడుకోవచ్చు. ఆ బ్యాంక్ అకౌంట్ లో మీరు డబ్బులు డిపాజిట్ చేసుకోవచ్చు. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్, బిజినెస్ ఇన్కమ్ ఎవరైనా పంపించేవి ఉంటాయి కదా, అందులోకి పంపించుకోవచ్చు. అందులోకి పంపించుకున్న అమౌంట్ కి అప్ టు 7% వరకు మీకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా యాడ్ అవుతుంది. సో జస్ట్ ఒక క్రెడిట్ కార్డ్ తీసుకుంటే ఇటు క్రెడిట్ కార్డ్ వచ్చేస్తుంది, దాని ద్వారా మీకు ఒక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ అవుతుంది. థర్డ్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇది రూపే కార్డ్. రూపే కార్డ్ కాబట్టి మనం రెగ్యులర్ గా ఖర్చు పెట్టేటివన్నీ యూపీఐ ట్రాన్సాక్షన్ చేస్తున్నాం. లిక్విడ్ క్యాష్ ఇచ్చడం అసలు మర్చిపోయినాం మనం. సో ఆ యూపీఐ ట్రాన్సాక్షన్స్ కూడా ఈ కార్డ్ ద్వారానే చేసుకోవచ్చు. ఈ కార్డుకి 21 years అబౌవ్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. కార్డుకి అప్లై చేసుకునే అఫీషియల్ డైరెక్ట్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ లో కమెంట్ బాక్స్ లో ప్రొవైడ్ చేసిన. జస్ట్ ఆ లింక్ పైన క్లిక్ చేయండి, మీరు ఈ కార్డుకి అప్లై చేసుకునే పేజ్ కి వెళ్తారు. క్లిక్ చేయగానే మీరు రోర్ బ్యాంక్ యాప్ కి వెళ్తారు. యాప్ ఇన్స్టాల్ చేసుకుని యాప్ ఓపెన్ చేసుకోండి. యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత హోమ్ పేజ్ ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ ఐ అగ్రీ బాక్స్ టిక్ చేసి నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ గెట్ స్టార్టెడ్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీరు రెగ్యులర్ గా వాడే మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి కింద ఐ అగ్రీ బాక్స్ టిక్ చేసి నెక్స్ట్ పైన క్లిక్ చేసి ఓటీపీ వెరిఫై చేసుకోండి. తర్వాత ఫస్ట్ నేమ్ దగ్గర మీ పేరు ఎంటర్ చేయండి, లాస్ట్ నేమ్ దగ్గర మీ సర్ నేమ్ ఎంటర్ చేయండి, జెండర్ మేల్ ఫీమేల్ సెలెక్ట్ చేసుకోండి, మీ ఫాదర్ నేమ్ ఎంటర్ చేయండి, మళ్ళీ టిక్ బాక్స్ టిక్ చేసి కన్ఫర్మ్ పైన క్లిక్ చేయండి. తర్వాత మీ అడ్రస్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది, లైక్ పిన్ కోడ్, మీ స్టేట్, సిటీ, లోకాలిటీ, స్ట్రీట్, ఏరియా, మీ ఇంటి నెంబరు, ల్యాండ్ మార్క్, నియర్ బై ఇవన్నీ ఎంటర్ చేసేసి ఐ అగ్రీ బాక్స్ టిక్ చేసి నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. తర్వాత మీ హైయర్ ఎడ్యుకేషన్ సెలెక్ట్ చేసుకోండి. మీరు ఎంతవరకు చదువుకున్నారు, గ్రాడ్యుయేటా, పోస్ట్ గ్రాడ్యుయేటా, ఏదైతే సెలెక్ట్
సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. మధ్యలో మీ పాన్ కార్డ్ నెంబర్ లాంటివి కూడా అడుగుతాయి, అవి ఎంటర్ చేయండి. సో ఆటోమేటిక్ గా పాన్ కార్డ్ ద్వారా మీ సిబిల్ స్కోర్ అనేది ఫెచ్ చేసుకొని మీకు ఇక్కడ ఒక లిమిట్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఎగ్జాంపుల్ గా మీ క్రెడిట్ స్కోర్ అనేది మంచిగా మెయింటైన్ చేస్తున్నారు, మీ క్రెడిట్ స్కోర్ లో అదే సిబిల్ స్కోర్ లో ఎలాంటి లేట్ పేమెంట్స్ ఓవర్ డ్యూస్ లేవనుకోండి, మీకు ఇక్కడ మంచి లిమిట్ అనేది వస్తుంది. అదే ఒకవేళ మీ క్రెడిట్ స్కోర్ లో కొన్ని ఫాల్ట్స్ ఉన్నాయి, లేట్ పేమెంట్స్ ఉన్నాయి, లేకపోతే ఇందాక చెప్పినట్లు మీకు క్రెడిట్ స్కోర్ అస్సలే స్టార్ట్ కాలేదు, ఇంకా స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నారనుకోండి, ఇక్కడ మీకు చిన్న లిమిట్ అయితే వస్తుంది. సో అది చూసుకొని నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. తర్వాత మీరు వీడియో కేవైసీ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. వీడియో కేవైసీ అంటే భయపడాల్సిన అవసరం లేదు, సింపుల్ ఈజీగా అయిపోద్ది. సో వీడియో కాల్ విత్ ఎ బ్యాంక్ ఎంప్లాయ్ అని చెప్పేసి ఇక్కడ వస్తుంది. సో మీరు ఏం చేయాలని అంటే మీ ఒరిజినల్ పాన్ కార్డ్ దగ్గర పెట్టుకోండి, ఒక పెన్ పేపర్ దగ్గర పెట్టుకోండి, కొంచెం బ్రైట్ గా ఉన్న ప్లేస్ లో ఉండండి, లైటింగ్ ఉన్న ప్లేస్ లో. నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. మీకు ఈ ఏజెంట్ అయితే కనెక్ట్ అవుతాడు. సో ఏజెంట్ మీరు ఇప్పటిదాకా ఫిల్ చేసిన డీటెయిల్స్, అడ్రస్, మీరు ఎంతవరకు చదువుకున్నారు, ఏం వర్క్ చేస్తున్నారు, ఇట్లాంటివి వెరిఫై చేసుకుంటాడు. కన్ఫర్మేషన్ కోసం వెరిఫై చేసుకొని మీ సెల్ఫీ తీసుకుంటాడు అదే వీడియో కాల్ లో, అండ్ ఒక పేపర్ పైన సిగ్నేచర్ చేయమంటాడు, అండ్ పాన్ కార్డు ఫ్రంట్ అండ్ బ్యాక్ చూపించమంటాడు. వీడియో కేవైసీ అనేది కంప్లీట్ చేస్తాడు. వీడియో కేవైసీ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత మీ కార్డు ఎక్కడికి డెలివరీ కావాలని చెప్పేసి మరొకసారి అడ్రస్ అయితే ఎంటర్ చేయమంటుంది. ఇప్పటి వరకు మీరు ఏదైతే ఎంటర్ చేశారో అడ్రస్ ఇక్కడ చూపిస్తుంది. అదే అడ్రస్ కు కార్డ్ డెలివరీ కావాలంటే దాన్ని సెలెక్ట్ చేసుకోండి. లేదు మీరు ప్రెసెంట్ వేరే అడ్రస్ లో ఉంటున్నారు, డెలివరీ వేరే దగ్గర కావాలి అని అంటే ఇక్కడ డిఫరెంట్ అడ్రస్ అని ఉంది కదా, అందులోకి వెళ్ళిపోయి కొత్త అడ్రస్ ఎంటర్ చేసేయచ్చు. సో ఎంటర్ చేసి సబ్మిట్ చేసుకోండి. మీ అప్లికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోయినట్టే. మీకు ఫిజికల్ కార్డ్ అనేది మీరు ఇచ్చిన అడ్రస్ కి డెలివరీ అయితే అవుతుంది. ఇక్కడ కింద ఒకటి గమనించండి, ఐ డోంట్ నీడ్ ప్లాస్టిక్ కార్డ్ అని చూసిరా, దానిపైన క్లిక్ చేయకండి. దానిపైన క్లిక్ చేసిరు అనుకోండి, మీకు ఏదైతే ఆ ప్లాస్టిక్ కార్డు ఉంటుందో మీరు ఫిజికల్ గా వాడడానికి, ఆ కార్డు బై పోస్ట్ లో ఇంటికి రాదు కాబట్టి దానిపైన క్లిక్ చేయకండి. అండ్ కొంతమందికి చాలా రిస్కీ ప్రొఫైల్ ఉన్న వాళ్ళకు, అంటే ఎక్కువ లోన్స్, ఎక్కువ క్రెడిట్ కార్డ్స్ ఉంటే వాటిని టైం కి కట్టకుండా ఉంటారు చూసిరా, అట్లాంటి వాళ్ళకు బ్యాంక్ స్టేట్మెంట్ అనేది అడుగుద్ది. అందరికీ అడగట్లేదు, మాక్సిమం అడగట్లేదు, కొంతమందికి రిస్కీ పీపుల్ అని చెప్తున్నా కదా నేను, ఆ రిస్కీ ప్రొఫైల్స్ కి బ్యాంక్ స్టేట్మెంట్ అయితే అడుగుతుంది. సో ఒకవేళ మీకు గనక స్టేట్మెంట్ అడిగితే బ్యాక్ వెళ్ళొద్దు, ఎట్లయితే అట్లా అని చెప్పేసి మీ బ్యాంక్ స్టేట్మెంట్ డౌన్లోడ్ చేసుకుని ఇందులో అప్లోడ్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇది కార్డుకి అప్లై చేసుకునే కంప్లీట్ ప్రాసెస్. ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. అండ్ ఈ క్రెడిట్ కార్డుకి సంబంధించిన డౌట్స్ అయినా, మీ సిబిల్ స్కోర్, లోన్స్ కి సంబంధించిన డౌట్స్ అయినా మీరు నాతో మాట్లాడాలి అనుకుంటే నా కాల్ మీ ఫర్ యాప్ ఐడి ఇక్కడ ప్రొవైడ్ చేస్తా, దానికి మీరు కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడొచ్చు. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ లో పెట్టుకోండి. నేను వీడియో పెట్టగానే మీకు 10 నోటిఫికేషన్ వస్తుంది, మిస్ కాకుండా చూడొచ్చు. అండ్ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, లైక్ ఇస్తే నాకు సపోర్టివ్ ఉంటుంది, బూస్ట్ అప్ ఉంటుంది. మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.